హాయ్ వ్యూవర్స్, ఇది బిగ్ బ్రేకింగ్ అండి. ఎందుకంటే ఈ సిరాజ్ ఉన్నాడు కదా, వాడు హైదరాబాద్ ఉన్నటువంటి సయ్యద్ సమీర్ ఉన్నాడు, వాడు వీళ్ళు కాకుండా ఫర్హాన్ అని చెప్పేసి వరంగల్ ఉన్నాడు, వాడు తర్వాత బాదర్ష్ అని చెప్పి ఢిల్లీలో ఉన్న వాడు, వీళ్ళ నలుగురు అత్యంత కీలకం. ఆల్ హింద్ ఇత్తహైదల్ ముస్లిం అని చెప్పి సహీం గ్రూప్ ఉందా అందులో. ఓకే, వీళ్ళకి ఐఈడి బాంబులు ఎలా తయారు చేయాలి, ఇంప్రవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ అది ఎలా తయారు చేయాలి, బాంబ్ బ్లాస్ట్లు ఎలా ప్లాన్ చేయాలి, ఎవరెవరిని ఎలా టార్గెట్ చేయాలి ఏంటి అన్నప్పుడు వీళ్ళకి సౌదీ నుంచి యమనా వమనా అక్కడి నుంచి వీళ్ళకి ట్రైనింగ్లు, ఫోన్లో చవటాలు, వీళ్ళకి ఫండ్ కూడా అక్కడి నుంచే వస్తుంది. ఇందులో సౌదీలో ఉన్నటువంటి వాడు వచ్చేసి ఇండియా నుంచి వెళ్ళినవాడు, హైదరాబాద్ నుంచి వెళ్ళినవాడు. సో ఇప్పుడు విషయం ఏంటంటే ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఇంకో షాకింగ్ న్యూస్ అనమాట. ఏపీలో ఉన్నటువంటి మరీ ముఖ్యం చెప్పంటే వైజాగ్లో ఉన్నటువంటి ఒక రెవెన్యూ ఉద్యోగి, ఆ రెవెన్యూ ఉద్యోగి ముస్లిమా లేదన్నప్పుడు వాడికి హిందువులంటే పడదా, క్లారిటీ రావాలి. ఎందుకంటే బీజేపీకి చెందినటువంటి మన రాజాసింగ్ ఉన్నాడు కదా, ఇతను వచ్చేసి హైదరాబాద్లో గోషా మహల్లకి మంచి ఎమ్మెల్యే. ఓకే, ఇతను స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాడు, కొంచెం అగ్రెసివ్గా ఉంటాడు. ఇతను అంటే బీజేపీలకు సరిగా పడదు, వాటి హిందువులకు మాత్రం ఇతను బాగా నచ్చుతాడు. ఇలా హిందువులకు బాగా నచ్చుతుండటం, హిందువులు ఇతను వీడియోలు అవి షేర్ చేస్తూ ఉంటాం. మొన్న కూడా తిరుమలలో ఒక ముస్లిం వ్యక్తి వచ్చి నమాజ్ చేయడం ఏంటారు బాబు, ముందు అరెస్ట్ చేయంటారు బాబు అని చెప్పి గట్టిగా నిందించాడు. సో ఇతని సంబంధించి గతంలో చాలా గట్టిగా మాట్లాడాడు. ఇతని సంబంధించిన ఒక వీడియోలో ఈ సిరాజ్ కౌంటర్స్తో గట్టిగా పెట్టాడంట ఏదో పోస్ట్. అది వైజాగ్ చెందినటువంటి ఏపీ రెవెన్యూ ఉద్యోగి చూశాడంట. అది చూసి అప్పుడు సిరాజ్ని ప్రోత్సహిస్తూ ఎంకరేజ్ చేస్తూ పోస్ట్ అయితే పెట్టాడు. ఆ తర్వాత సిరాజ్కి అతనికి మధ్య కన్వర్సేషన్ నడిచింది. అలా కొన్నాళ్ళు అయ్యాక ఇద్దరు మాట్లాడుకున్నారు. దాన్ని సిరాజ్కి బ్యాక్ ఎండ్ నుండి మొత్తం సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తి ఆ ఏపీ రెవెన్యూ ఉద్యోగి. హిందువా, ముస్లిమా, క్రిస్టియనా, నాస్తికుడా, ఎవడాడు ఆ రెవెన్యూ ఉద్యోగి? టెర్రరిస్ట్ సిరాజ్తో క్లోజ్నెస్ ఏంటి? రాజాసింగ్ని టార్గెట్ చేస్తే వీడు రాజాసింగ్ సంపన్న టార్గెట్ తెలుసా? సో అటువంటి అతనితో వీడెందుకు ఇంత క్లోజ్ అయ్యాడు? ఎంక్వైరీలు తేలాలి. ఆల్ హింద్ ఇత్తహైదల్ ముస్లిం అనిలాగా ఈ టెర్రరిస్టుల గ్రూప్ ఉన్నట్టు ఈ రెవెన్యూ ఉద్యోగికి సంబంధించిన గ్రూప్ ఉందా ఇంకోటి ఏదన్నా? ఆ రెవెన్యూ ఉద్యోగి సిరాజ్ ఇటువంటి బ్యాచ్ ఇంకా ఎంతమంది ఉన్నారు ఏంటి మొత్తం బయటపడాలి. మరలా చెప్తాను, మొన్న చెప్పి ఇప్పుడు కూడా చెప్పా, కేవలం భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు మాత్రమే ఈ దేశాన్ని ఈ టెర్రరిస్ట్ నుంచి కాపాడగలరు. భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు మాత్రమే ఈ ముస్లింలు ఉన్నటువంటి వారు టెర్రరిస్టులు మారకుండా కాపాడగలరు. స్లీపర్ సెల్స్ ఉన్నటువంటి వారిని స్లీపర్ సెల్స్గా మారకుండా కౌన్సిలింగ్ ఇచ్చి నార్మల్గా మార్చగలరు. దండం పెడతా, మీరు మనం అంతా కూడా ఈ పవిత్రమైనటువంటి వేదభూమి అయినటువంటి భారతదేశంలో మనం బతకాలి అంటే, క్షేమంగా ఉండాలంటే ఈ ముస్లింలు ఉన్నటువంటి టెర్రరిస్ట్ ముండా కొడుకులు స్లీపర్ సెల్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా పద్ధతిగా మారాలి. వాళ్ళ డేటా అంతా పోలీసులకు తెలియాలి. ఓకేనా? ప్లీజ్.